ఉపమాక. ఇది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మొదటిసారి పాదం మోపిన ప్రదేశం. ఇది ఏంటి అంటే మనకి నక్కపల్లికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూర్వం కృష్ణావతారంలో కొందరు మునులు మోక్షం ప్రసాదించమని కృష్ణుడిని అడుగుతారు. అలానే గరుత్మంతుడు కూడా ఎల్లవేళలా మీరు నా వీపు మీద ఉండేలా వరం అడుగుతారనమాట. సో అందుకు కృష్ణుడు అప్పుడు మునులందరికీ మీరు ద్వాపరయుగంలో పశువుల్లా జన్మిస్తే నేను మిమ్మల్ని కాపలా కాసి మీకు మోక్షం ప్రసాదిస్తాను అంటారు. అదేవిధంగా ద్వాపరయుగంలో మునులందరికీ మోక్షం ప్రసాదించిన తర్వాత మొదటిసారి పాదం గరుడాద్రిపై పెట్టినప్పుడు ఆ బరువుని గరుత్మంతుడు మొయ్యలేక ఒక పాదం ఈ గరుడాద్రి కొండ మీద, ఇంకొక పాదం తిరుపతి కొండ మీద మోపినట్టు ఇప్పటికీ చెప్తూ ఉంటారనమాట. ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి స్వామివారు తిరుపతి నుంచి ఇక్కడికి పడుకోవడానికి వస్తారు అని చెప్పి పురాణ గాథలు చెప్తాయండి. అలానే ఇక్కడ 365 రోజులు మనకి ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది. ఎందుకంటే స్వామివారు ఉత్తరముఖంగా ఉండడం వల్ల మనకి ఉత్తర ద్వార దర్శనం లభిస్తుంది.